హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి అయితే మనం యాజ్డాన్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. యాజ్డా అంటే మనం యూకేలో ఉన్న ఒక గ్రోసరీ షాప్ అనొచ్చు. అలాగే మనకి డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. అండ్ ప్రైజెస్ అయితే మనం చూద్దాం ఈ వీడియోలో. సో లెట్స్ బిగిన్ ద వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. వీడియోకి వచ్చేసి అయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఈ వీడియోలో చూపించే ప్రైజెస్ అన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇదే ప్రైస్ ఉంటాయని కాదు, మనకి ఇంతకన్నా తక్కువలో కూడా దొరకచ్చు. బట్ ఈ ప్రైస్ మించి ఎక్కువ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం మీరైతే తక్కువ దొరుకుతాయి వెతుక్కుంటే కూడా. సో బుక్స్ స్టేషనరీలోకి వస్తే మనకి బుక్స్ కానీ పెన్స్ కానీ ఇవన్నీ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే. సో వీటిని అయితే ఇండియా నుంచి తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓన్లీ స్టేషనరీ గురించి అయితే చెప్తున్నాను నేను. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఒక బుక్కే 200, 100 అలా ఉన్నాయన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీరైతే తెచ్చుకోవడానికి ట్రై చేయండి బుక్స్. కాకపోతే బుక్స్ చాలా వెయిట్ ఉంటుంది, బట్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. యూకేకి మీరు రాగానే అయితే చలిని మటుకి గట్టిగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో స్వెటర్ కానీ ఇవన్నీ అయితే మనకు ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ. మోస్ట్లీ గ్లౌజెస్ ఇవి అయితే అవసరం ఉండదు, తీసుకుంటే జాకెట్ లాంటివి తీసుకుంటారు. ఇక్కడ మన ఇండియాకి కంపేర్ చేసుకుంటే సేమ్ ప్రైస్లో అనిపించింది. ఒక 3K అలా పెడితే మీకు అయితే ఇక్కడ వచ్చేస్తుంది జాకెట్. సో ఇండియా నుంచి వెయిట్ ఎక్కువ, అంత వెయిట్ క్యారీ చేయడం అనేది వేస్ట్ అని నా ఫీలింగ్. బట్ మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి. చెప్తున్నా ఇదే ప్రైస్ కాదు, ఇంతకన్నా తక్కువలో కూడా మీకు దొరికే అవకాశాలు ఉన్నాయి. వేరే షాప్స్ తిరిగి కంపేర్ చేసుకుంటూ ఉంటే మీకైతే దొరుకుతాయి. మ్యాక్సిమం ఈ వీడియోలో అన్ని చూపించడానికి అయితే ట్రై చేస్తా. బట్ ఇంకేమైనా మిస్ అయితే మటుకు కామెంట్ అయితే చేయండి. వచ్చేసి అయితే రైస్ బ్యాగ్స్ కూడా అయితే దొరికేస్తాయి, చాలా వరకు దొరుకుతాయి అన్నమాట చాలా ఏరియాస్లోని. కొన్నిట్లలో దొరకకపోవచ్చు, కొన్ని ఏరియాలో కొంచెం దూరం వెళ్ళి అయితే మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ పసుపు, కారం, మసాలాలు ఇవన్నీ అయితే కొన్ని లిమిట్లో తెచ్చుకోండి. ఎందుకంటే వచ్చిన కొత్తలో మీకు దొరకకపోతే అది ఇబ్బంది అవుతుంది. అందుకని అయితే ముందు కొంచెం తెచ్చుకోండి. అసలు తెచ్చుకోవద్దని అయితే చెప్పను. యూకేలో 1 పౌండ్ అంటే మన ఇండియన్ రూపీస్లో 120 రూపీస్. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. కొన్ని తప్పనిసరిగా అయితే మనం యూకేలోనే కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. ప్రైజెస్ ఎక్కువ ఉన్నా సరే ప్రతిసారి మనం ఇండియా నుంచి మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోలేం కాబట్టి కొన్ని అయితే మనం ఇక్కడే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ యూకేలో మన ఇండియన్ థింగ్స్ ఏది దొరకదు అనేది అయితే ఉండదు, అన్నీ దొరుకుతాయి. కాకపోతే మీరు తిరగాల్సి ఉంటుంది ఎక్కువ, అంతే. మోస్ట్లీ ఇక్కడ పేమెంట్స్ అన్ని ట్యాప్ అండ్ పే అయితే జరుగుతాయి అనమాట. సో అదొకటి మనం సేఫ్గా అయితే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం పేమెంట్ చేసినప్పుడు ఎటువంటి ఓటీపీ లాంటివి ఏమి ఉండవు. జస్ట్ మీరు అక్కడ కార్డ్ పే ట్యాప్ చేస్తే చాలు, మనీ అయితే వెళ్ళిపోతాయి. సో అలాంటి స్కామ్స్ అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ. సో దాన్ని బట్టి అది మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనీ ఎక్కువ కార్డ్స్ అయితే మీరు క్యారీ చేయకుండా ఉండడమే బెస్ట్. కార్డ్స్ అయితే మీ యాపిల్ పే లేదంటే గూగుల్ పే లాంటివి ఉంటాయి కదా, అందులోకి అయితే యాడ్ చేసుకుని లాక్ చేసుకోవడం మంచిది. మీరు అలా యాడ్ చేసుకున్న కార్డ్స్లోని వాటిలోనే అయితే లిమిటెడ్ అమౌంట్ అయితే పెట్టుకోండి, మొత్తం అమౌంట్ అంతా అయితే పెట్టుకోకండి. అది బెస్ట్, సేఫ్ సైడ్ ఉంటుంది. పర్సన్స్కి అయితే వే ప్రోటీన్ అయితే బాగానే దొరుకుతుంది అనుకుంటున్నాను. వారియర్ బ్రాండ్ అంటే నాకైతే తెలీదు. 1500 అలా ఉంది కేజీ. ప్రోటీన్ బార్స్ కానీ ఇవన్నీ కూడా అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా. అదే కాకుండా మీరు ఏమన్నా జిమ్లో మెంబర్షిప్స్ తీసుకుంటే వాళ్ళు కూడా మీకు జిమ్లోనే వే ప్రోటీన్స్ కానీ ఎలక్ట్రోలైట్స్ కానీ ఇలాంటివి అయితే ప్రొవైడ్ చేస్తారంట. సోపులు, పేస్ట్లు ఇలాంటివన్నీ అయితే మనకు దొరికేస్తున్నాయి. మౌత్ ఫ్రెషనర్స్ కానీ ఇవన్నీ మ్యాక్సిమం మన డైలీ లైఫ్లో కావాల్సినవన్నీ ఉంటాయి మనం ఇక్కడ. కాకపోతే ప్రైజెస్ అటు ఇటుగా ఉంటాయి, కొద్దిగా అటు ఎక్కువ ఉండొచ్చు, కొద్దిగా తక్కువ ఉండొచ్చు, అలా ఉంటాయి అన్నమాట. సోప్స్లో మాత్రం ఈ డవ్, పేర్స్ లాంటివి అయితే ఎక్కువ కనిపించినాయి. అండ్ ఇంకోటి ఏదో ఉంది, సింపుల్ శాంపుల్ ఏదో ఉంది సంథింగ్, నాకైతే అది ఎంత ఐడియా అయితే లేదు. బట్ అది కూడా అయితే ఉంది ఇక్కడ. ఎంతమంది అసలు యూకే రావాలనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఏ యూనివర్సిటీ అనేది అయితే కామెంట్ చేయండి. నేను వచ్చి 1 year 1 month అయితే అవ్వలేదు, నేను వచ్చి ఓన్లీ 5 days అయితే అయింది. నేను అబ్జర్వ్ చేసింది ఈ సూపర్ మార్కెట్స్లో అయితే ఇంత అనమాట. లైక్ ఒక్కొక్క సూపర్ మార్కెట్లో ఒక్కొక్క రకమైన ప్రైస్ అయితే ఉంది. ఇంతకన్నా తక్కువ ప్రైస్ ఉన్న మార్కెట్లు కూడా అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. మోస్ట్లీ అందరూ ఇక్కడ ట్యాప్ వాటర్ అయితే తాగుతారు. లైక్ ఫిల్టర్స్ అన్ని పెట్టుకుని తాగుతూ ఉంటారు. అండ్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే ఒక్కొక్క బాటిల్ ఒక 100, 150 అట్లా ఉంటాయి అనమాట. చాలా ఎక్కువ వాటర్ బాటిల్ ప్రైస్ అయితే మాత్రం బయట కొనుక్కోవాలని అడిగితే దానికన్నా బాయిల్ చేసుకుని తాగడం ఇంకా బెస్ట్. ఇక్కడ మిల్క్, ఎగ్, కర్డ్ అండ్ చికెన్ ఇలాంటివన్నీ అయితే మనకి దొరికేస్తున్నాయి. నేను వచ్చిన రోజు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎగ్ అనమాట. లైక్ ఎగ్ టేస్ట్ అనేది నాకు అదొక రకమైన స్మెల్ లాగా, అదొక రకమైన టేస్ట్ లా అనిపించింది మామ. మన సైడ్ ఎగ్ లా అయితే లేదు, ఇదైతే బాయిల్ చేసుకొని తింటే మాత్రం. మోస్ట్లీ ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చిందంటే, నేను ఫ్లైట్లో నాన్ వెజ్ కావాలా వెజ్ కావాలంటే నేను నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను. అందులో హాఫ్ బాయిల్ ఎగ్ ఇచ్చారు. సో దానివల్ల అయ్యి ఉండొచ్చు. మొత్తానికి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోకి వచ్చి ఒక లైక్ చేసేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మంచి వీడియోస్ ప్లాన్ చేద్దాం. సో ఇంతే మరి, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ మావా.